మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో లంకా అబ్బినాయుడు, తీయరగోర గోపిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 5గురు అరెస్ట్ అయ్యారు. కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచడం, వరుస అరెస్టులు జరుగుతూ ఉండడంతో పలువురు వైసీపీ కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో నిందితుల కోసం మంగళగిరి గ్రామీణ పోలీసులు గాలిస్తున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో లంకా అబ్బినాయుడు, తీయరగొర గోపిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. సాయి శంకర్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో లంకా అబ్బినాయుడు, తీయగోర గోపిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 5గురు అరెస్ట్ అయ్యారు. కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. వరుస అరెస్టులు చేయడంతో వైసీపీ కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో నిందితుల కోసం మంగళగిరి గ్రామీణ పోలీసులు గాలిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలని మా రిపోర్టర్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ఎంఎన్ఆర్ ప్రధానంగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసుకు సంబంధించినటువంటి అంశంలో అరెస్టుల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మరో 3 నిందితులు అక్కడ ఏదైతే దానికి సంబంధించి దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా మంగళగిరి రూరల్ పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో 3 అయితే అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళల్లో 3 జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, అదేవిధంగా తీయగూరు గోపిరెడ్డి, వీళ్ళు 3 కూడా ఈరోజు అరెస్టు చేయడం జరిగింది. గతంలో 5గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అందులో కూడా మొత్తంగా ఈ అరెస్టులు జరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులుగా కూడా ప్రధానంగా అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ప్రధానంగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి జరిగినటువంటి ఆ రోజు సంఘటన ఏదైతే ఉందో మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఆధారంగా గుర్తిస్తున్నారు. మెయిన్ గేట్ మీద వీళ్ళందరూ కూడా దాడి చేయడం జరిగింది. ఆ వేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళు దాడి చేసి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి నేపథ్యంలో మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీలో వీళ్ళందరూ కూడా నమోదయ్యారు. వీళ్ళందరినీ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అనేక మంది వైసీపీ కీలక నేతలు అయితే అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినట్లు కూడా వైసీపీ నేతలు అయితే ఆ రోజు చెప్పడం జరిగింది. వరుసగా ఆ రోజు లోపలికి వెళ్ళడం జరిగింది. మెయిన్ గేట్ మీద దాడులు చేశారు. లోపల ఉన్నటువంటి ఎమ్మెల్సీ కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది. కేంద్ర కార్యాలయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒక్కొక్క అంశంలో ఈ కేసుకు సంబంధించి సీసీటీవీలు అయితే పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడైతే మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అయితే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు మరికొన్ని సీసీటీవీల ఆధారంగా కూడా గుర్తించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్సీ కారుకి సంబంధించినటువంటి అంశంలో దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మరి 2 రోజుల్లో కూడా గుర్తిస్తామనే విధంగా కూడా మంగళగిరి రూరల్ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం దాడిలో పాల్గొన్న వాళ్ళు అంటే ప్రత్యక్షంగా దాడిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని ముందుగా అయితే అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఏదైతే ఆ రోజు జరిగినటువంటి దాడులకు సంబంధించి ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీలో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నారు.
వాళ్ళను కూడా కంపల్సరీగా అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో క్లియర్గా అప్పిరెడ్డికి సంబంధించినటువంటి అంశం అయితే పాత్ర అయితే ఎక్కువగా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. ఎక్కువగా ఈ దాడుల్లో పాల్గొన్న వాళ్ళు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి లేళ్ల అప్పిరెడ్డి అంటే వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆయనకి సంబంధించినటువంటి అనుచరులు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట చైతన్య అనేటటువంటి వ్యక్తి యువజన నాయక ఏదైతే వైఎస్ఆర్సీపీ యువజన సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించి అతను ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అతను విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి అంశంలో కూడా వైసీపీలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి అనుచరులు, అతను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉంటాం. దాంతోపాటు దేవానంద్ గుంటూరుకు సంబంధించినటువంటి ఏదైతే గ్రంథాలయం ఉందో దానికి ఆయన చైర్మన్గా చేయడం జరిగింది. అతను దాంతోపాటు ఖజా మొహిద్దీన్ వీళ్ళందరూ కూడా గతంలో ఖజా మొహిద్దీన్ని దేవానంద్ని గతంలో అరెస్ట్ చేశారు. ఈరోజు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ప్రస్తుతానికైతే 8 మందిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 50 మంది వరకు కేసులు నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కూడా తెలుస్తుంది. మొత్తం 150 మందిని గుర్తించినప్పుడు ప్రధానంగా మాత్రం 50 మందిని అయితే అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కీలకమైనటువంటి వ్యక్తుల అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం ప్రతి ఆసక్తికరంగా అంశంగా మారింది. అంటే ఆ కీలకమైనటువంటి వ్యక్తుల్లో అప్పిరెడ్డే ఉంటారా, లేకపోతే మరింత స్థాయి పెరిగేటటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఈ దాడికి సంబంధించినటువంటి అంశంలో క్లియర్గా కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయి అనేది కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. కేంద్ర పార్టీ అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేంద్ర పార్టీ నుంచి ఆదేశాల అనుగుణంగానే వందలాది సంఖ్యలో కార్యకర్తలు ఒక్కసారిగా టీడీపీ కార్యాలయం పైకి దాడికి రావడం జరిగింది. ఇవంతా కూడా ముఖ్య నేతల యొక్క అనుచరులు, ముఖ్య నేతలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క క్లియర్గా వాళ్ళు ఇస్తున్నటువంటి ఆదేశాల అనుగుణంగానే జరిగింది. కాబట్టి కంపల్సరీగా వాళ్ళను కూడా కేసుల్లో ఇన్వాల్వ్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా జరుగుతున్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ కేసుల్లో అయితే ప్రస్తుతానికి 8 మందిని అయితే గుర్తించడం జరిగింది. వారిపైన అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళైతే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా వీళ్ళందరికీ సంబంధించి రానున్న రోజుల్లో కీలకమైనటువంటి వ్యక్తుల అరెస్టుకు సంబంధించి ప్రస్తుతం అయితే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రైట్. థ్యాంక్